ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ల అవగాహన పోస్టర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు ఆవిష్కరించారు. పాఠశాలల పునఃప్రారంభం అనంతరం వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అధికారులను ఆదేశించారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త యాప్లు, రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ సూచించారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10,670 పోస్టాఫీసుల ద్వారా పోస్టల్ శాఖ ముద్రించిన ఓటర్ల అవగాహన పోస్టర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్దమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం కార్యక్రమంలో భాగంగా ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పోస్టల్ శాఖ పలు రకాల పోస్టర్లను ముద్రించి పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తోందని తెలిపారు. కొత్త యాప్లు, రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని హైదరాబాద్లోని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT తాడేపల్లిగూడెంలో నిర్వహించిన మాట్లాబ్ సిమిలింక్ అనే అంశంపై విద్యార్థులకు ఈరోజు జరిగిన వర్క్షాప్లో అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్షిపణులు, ఆయుధాలు, యుద్ధ వాహనాల రూపకల్పనలకు DRDO అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నాణ్యమైన, ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే విభిన్న పరిశోధనలపై విద్యార్థులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో దక్షిణ దిక్కున ఉన్న 20 ఏళ్ల నాటి పురాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనుల కారణంగా 3, 4 ప్లాట్ఫామ్లపై రైళ్ల రాకపోకలు ఈరోజు, రేపు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరవ్ ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు ప్లాట్ఫామ్లకు ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన రైళ్లను ఇతర ప్లాట్ఫామ్లకు మళ్లించినట్టు వెల్లడించారు. మొత్తం 20 వరకు రైళ్లు దీనివల్ల ప్రభావితమవుతున్నట్టు ఆయన తెలిపారు. రేపు మధ్యాహ్నం నాటికి పునరుద్ధరణ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా విశాఖపట్నం కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన జారీ చేశారు. ఉగాది పండుగను ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఈ ఏడాది అంతా జిల్లా ప్రజలకు అన్ని రకాల శుభాలు కలగాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వివిధ జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా DEOలకు ఆయన సూచించారు. మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వారు గుర్తించేలా పోస్టర్ను జతపరిచామని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పోస్ట్ కార్డు సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల, టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల్లో డీహైడ్రేషన్ నివారణకు విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు లావాదేవీలు, రవాణా జరగకుండా నిఘా పెంచాలని విజయనగరం ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ జిల్లా స్థాయి విజిలెన్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నోడల్ అధికారుల సమావేశాన్ని తన ఛాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రలోభాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగదు, మద్యం, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాల అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, పరికరాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాగల 2 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి పేర్కొంటూ, నిన్న అంతర్గత ఒడిశా నుండి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది. ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి గుంటూరు నగరంలో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ 3 జిల్లాల్లో ఉన్న పెన్షన్దారులు వారి ఫిర్యాదులను నేరుగా పెన్షన్ కార్యాలయంలో అందించేందుకు ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే పెన్షన్ అదాలత్లో అవకాశం కల్పిస్తోంది. పెన్షన్ కార్యాలయానికి రాలేని వారికి ఆన్లైన్లో తమ ఫిర్యాదులు అందించే వెసులుబాటు కల్పిస్తోంది. వాట్సాప్ నంబర్ 9494657463 ద్వారా పెన్షన్దారులు తమ ఫిర్యాదు చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రావిడెంట్ ఫండ్ శాఖ గుంటూరు ప్రాంతీయ కార్యాలయం కోరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గురుకులం ఆధ్వర్యంలో ఉన్న 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో గల 60 సీట్లు, 7, 8, 9వ తరగతుల్లో గల మిగిలిన ఖాళీ సీట్లకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్షను ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారని, దీనికి సంబంధించిన వివరాలకు 9491030743 అలాగే 9491060948 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయి సంసిద్ధతతో ఉండాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వచ్చే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిటర్నింగ్ అధికారి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు నియమించిన ప్రతి బృందం సూక్ష్మ పరిశీలన చేయాలని, నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్న ఉద్యోగులను గుర్తించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 4 ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, హింస, ప్రలోభాలు వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. తిరుపతిలో కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు అయిన ఈ రోజు స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సీతా లక్ష్మణ సమేత రామచంద్రమూర్తి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి నాగరత్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఈరోజు వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కె కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రాన్ని 10 టన్నుల సంప్రదాయ పుష్పాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అలంకరిస్తోంది. శ్రీవారి ఆలయంలో 5 టన్నులు, ఆలయం వెలుపల మరో 5 టన్నుల పుష్పాలను అలంకరణకు వినియోగిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ల అవగాహన పోస్టర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు ఆవిష్కరించారు. పాఠశాలల పునఃప్రారంభం అనంతరం వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అధికారులను ఆదేశించారు. కొత్త యాప్లు, రియల్ టైమ్ సాఫ్ట్వేర్ అభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ సూచించారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.